కర్నూలు బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో ఉన్నాము. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ సాయి సుధీర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నిన్న మీరే దగ్గరుండి మొత్తం శవ పంచనామాలన్నీ కూడా నిన్న 19 డెడ్ బాడీస్కి పూర్తి చేశారు. ఈ డెడ్ బాడీస్కి సంబంధించిన ఇప్పటి వరకు అప్డేట్స్ ఏమున్నాయి? సో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడ ఒక టెంపరీ మార్చరీ క్రియేట్ చేసుకొని 19 బాడీలను మనము బస్ నుంచి వాటిని రిట్రీవ్ చేసుకొని సార్ మనం అక్కడ మార్చరీలోని అన్ని సేవలను కూడా మనము టీమ్స్గా ఫామ్ అయిపోయి టీమ్స్లో నేను, బ్రహ్మాజీ గారు, నాగార్జున గారు, హరీష్ గారు, తర్వాత సురేఖ మేడం, సాహిల్, మా పీజీస్ టీమ్స్గా ఫామ్ అయ్యి 19 బాడీలకు పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ స్పాట్లోనే చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకు అవైలబుల్ ఉన్న డిఎన్ఏ శాంపుల్స్ టిష్యూస్ అన్నింటినీ, బోన్స్ కానీ, మజిల్ టిష్యూ కానీ, టీత్ కానీ కలెక్ట్ చేసేసి వాటిని అన్నింటినీ భద్రపరిచి మనం తిరిగి పోస్ట్మార్టం అనంతరం ఆ బాడీలన్నింటినీ మనం మార్చరీకి షిఫ్ట్ చేయడం అయింది. వాళ్ళ బంధువులు వచ్చి వాటిని గుర్తించిన తర్వాత వరకు వాటిని భద్రపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సో వాటిని భద్రపరచడం అయిపోయింది. సో నిన్న రాత్రి దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా తయారు చేసేసి ఆ పోస్ట్మార్టం రిపోర్ట్స్, శాంపుల్స్ అన్నీ పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము నిన్న మిడ్నైట్. సో నిన్నటి నుంచి కొంతమంది రక్త బంధువులు రావడం మొదలుపెట్టారు. సో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళ స్టాఫ్ సహకారంతో సో వచ్చిన బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించడము, ఆ నమూనాలన్నింటినీ ఈ శాంపుల్స్తో పాటు మనము మంగళగిరి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అక్కడ మనము క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాత మనకు ఏవైతే సూట్ అవుతున్నాయో వాళ్ళ బంధువులను గుర్తించేసి పోలీస్ శాఖ ద్వారా ఆ బంధువులకు మనము ఈ బాడీలన్నింటినీ అప్పచెప్పడం జరుగుతుందండి. ఈ రక్త సంబంధికులకు సంబంధించిన డిఎన్ఏ నమూనాలు ఇప్పటి వరకు ఎంతమంది కలెక్ట్ చేశారు, ఇంకా ఎంతమంది తీసుకోవాల్సింది? సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పటికి 16 మంది శాంపుల్స్ అయితే కలెక్ట్ చేసి పంపించారు సార్ నిన్న మిడ్నైట్ 2-3 వరకు. సో ఒక ఇద్దరు బంధువులు, ఒకరు ఒరిస్సా అండ్ బీహార్ అని అంటున్నారు, వాళ్ళని డైరెక్ట్గా మంగళగిరికే రమ్మన్నట్లు సమాచారం, టైం వేస్ట్ కాకుండా. సో వాళ్ళు శాంపుల్ ఇచ్చిన ఒక 48 గంటల లోపల వాళ్ళ శాంపుల్స్ తీసుకొని డిఎన్ఏ నమూనాలను వాళ్ళు క్రాస్ మ్యాచ్ చేసుకొని కన్ఫర్మ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. సార్ ఇవి డిఎన్ఏ టెస్టులు ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది? డెడ్ బాడీస్ని ఎప్పట్లోగా బంధువులకు అప్పగించే అవకాశం ఉంది? డిఎన్ఏ టెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి త్వరితగతిన జరుగుతున్నాయి. 48 గంటలు మ్యాక్సిమం టైం అని అనుకుంటున్నాము. సో ఈ 1-2 డేస్లో ఆ బాడీస్ అన్నింటినీ మనము వాళ్ళకు అప్పచెప్పచ్చండి. సో ఒకవేళ ఏదన్నా ట్రేస్ చేయలేకపోతే దాన్ని భద్రపరిచే అవకాశాలు అయితే మనకున్నాయి. కొన్ని రోజులైనా మనము మన మార్చరీలో వాకిన్ కూలర్లో వాటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఐడెంటిఫై అయ్యేంత వరకు. సార్ ఒక మృతదేహము అన్ఐడెంటిఫైడ్ అని చెప్తున్నారు, గుర్తు చిక్కని మృతదేహం అని చెప్తున్నారు కదా. ఆ మృతదేహము మగ వ్యక్తిదా లేకపోతే ఆడ వ్యక్తిదా, దాన్ని ఏదైనా నిర్ధారించడానికి ఏదైనా అవకాశం ఉంటుంది? డిఎన్ఏ ఫైనల్ సార్, దాంట్లో అన్నీ వస్తాయి. అది మగవాళ్ళకు సంబంధించిందా, ఆడవాళ్ళకు సంబంధించిందా, ఎంత వయసు ఉండొచ్చు, ఎవరితో అది సరిపోతున్నాము. సో మనకు ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు దాంట్లో వచ్చేస్తుందండి. సార్ నిన్న మీరు శవ పంచనామాలో ఒక బైక్ ద్విచక్ర వాహనం మీద వెళ్ళినటువంటి వ్యక్తి ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి అని చెప్పి శివశంకర్ అనే వ్యక్తికి సంబంధించి ఆ మృతదేహానికి కూడా శవ పంచనామా పూర్తి చేశారా? దాంట్లో ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది? పోస్ట్మార్టం ఫైండింగ్లో మనకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అతను చనిపోయినట్లుంది. వేరే శరీరం మీద అయితే పెద్ద మేజర్ ఇంజరీస్ అయితే ఏమీ లేవు. తర్వాత అతని నుంచి కూడా ఏమైనా అతను మద్యం సేవించినాడా లేదా వేరే ఏమైనా ఉందా లేదా అని కనుక్కునే దానికోసం మనం అతని నుంచి కూడా నమూనాలను సేకరించి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కెమికల్ అనాలిసిస్కి పంపించడం జరిగిందండి. సో ఆ నమూనాలు వస్తే మనకు మరణకారణం అయితే కన్ఫర్మ్ హెడ్ ఇంజరీ, కాకపోతే అతను సేవించినాడా లేదనేది మనకు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే మిగతా కేసు కంప్లీట్గా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఈ శాంపిల్స్ కూడా విజయవాడకు పంపించారా సార్? ఈ విజయవాడ నుంచి రావాల్సి ఏమన్నా? ఈ శాంపుల్స్ ఇక్కడ లోకల్గానే చేయొచ్చండి. మన రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కర్నూలులోనే చేయగలిగిన పరీక్షలు ఇవి. దాన్ని మనం మంగళగిరికి పంపించాల్సిన అవసరం లేదు ఈ బాడీ వరకు. సార్ అదే ఇందాక ఈ బాడీకి సంబంధించి ప్రధానమైనటువంటి ఈ మృతికి సంబంధించిన కారణం ఏంటని భావించవచ్చు? ఈ ప్రమాదానికి కారణము మనం అందరూ అనుకుంటున్నట్లే ఆ బస్ కింద మనకు స్టక్ అయిపోయిన 2 వీలర్. సో అది ఆ భూమి మీద రాసుకొని పోవడం వల్ల వచ్చిన మంటలు, దాని నుంచి వచ్చిన షార్ట్ సర్క్యూట్, ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల లోపల ఉండే ఆ ఫర్నిచర్, ఆ ఫోము, స్పాంజ్ అన్నీ కాలిపోవడము, పొగ రావడము, ఊపిరి ఆడకుండా చనిపోవడము, స్పృహ తప్పిపోవడము, ఆ వచ్చిన మంటల్లో బూడిదై కాలిపోవడం.
సార్, బస్సులో లిథియం బ్యాటరీస్ ఉన్నాయి. లిథియం బ్యాటరీస్ పేలడం వల్ల, సెల్ ఫోన్ బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు పరిశీలించారు కదా, ఇది ఏమైనా కారణాలు ఫైండ్ అవుట్ చేస్తారు? మీరు చెప్పినట్లు అది నిజం కూడా కావచ్చు సార్. కాకపోతే మనకు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి టీమ్స్ వచ్చాయి, క్లూస్ టీమ్స్ వచ్చాయి. ఆ క్లూస్ టీమ్స్ అక్కడున్న మొబైల్స్, అక్కడున్న కాలిపోయిన ల్యాప్టాప్స్ అన్నీ కూడా వాళ్ళ నమూనాలు సేకరించి వాటిని కెమికల్ అనాలిసిస్ చేస్తారు. సో అది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు సార్. సార్, ఇప్పటికీ కొంతమంది బంధువులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పట్లోగా ఇవి మృతదేహాలు అప్పగించే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు? సార్, డిఎన్ఏ రిపోర్టు మన పోలీస్ శాఖకు వచ్చేస్తాయి సార్, ఒక 24 to 48 hours లోపల వస్తేనే ఇమ్మీడియట్గా వాళ్ళకు అంటే ఏది ఇవ్వాలనో మనకు తెలియదు. ఇప్పుడు 19 మాంసం ముద్దలు ఉన్నాయి, కాలిన మాంసం ముద్దలు, ఏది ఎవరిదో మనకు తెలియదు, ఎవరికి అప్పచెప్పాలో కూడా తెలియదు. అది ఒక్కటే మార్గం. ఆ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన ఇది నిమిషాల పని అండి. తర్వాత అది తెలిసిన తర్వాత కొన్ని నిమిషాలు మనం హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. సార్, అక్కడ నిన్న కొంతమంది బంధువులు వచ్చారు. వాళ్ళ నగలు, అక్కడ దొరికినటువంటి నగలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కానీ కొన్ని తీసుకొచ్చి ఇవి మా బంధువులే అని చెప్పి నగలు ఇట్లాంటి ఆధారాలు చూపించారు. దీని ద్వారా మనం ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా? కొంతవరకే సార్, కన్ఫర్మ్ అయితే చేయలేం. ఎందుకంటే ఒకరికి తాలిబొట్టు ఉంది, ఆ తాలిబొట్టు ఆ ఒక్క స్త్రీనే వేసుకొని తెలియదు, ఇంకొకరు వేసుకున్న తాలిబొట్టు కాలిపోయి ఉండొచ్చు. సో అది కన్ఫర్మ్ అయితే కాదు. కొంతవరకు మనం గుర్తించవచ్చు, కానీ కన్ఫర్మ్గా అంటే డిఎన్ఏ, సైంటిఫిక్గా డిఎన్ఏ. సో రేపొద్దున లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికోసము మనం డిఎన్ఏని ఆధారం చేసుకొని బాడీలు బంధువులకు అప్పచెప్పడం అనేది కరెక్ట్ అయిన క్రియ. సార్, ఇంకా ఎవరైనా ఇక్కడ బంధువులు వారు ఏమన్నా వేచి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పేది ఏం లేదు సార్. ఆ డిఎన్ఏ శాంపుల్స్ యొక్క రిజల్ట్స్ వచ్చేంత వరకు కొంచెం ఓపికగా వెయిట్ చేయడము, ఆ వచ్చిన వెంటనే వాళ్ళను ఇంకా డిలే చేయకుండా వాళ్ళు తీసుకుని పోయి వాళ్ళ తదుపరి ఆ కార్యక్రమాలు ఏమి ఉన్నాయి కదా అవి చేసుకోవడం, అంతే సార్. సార్, ఇప్పుడు అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది ఎట్లా, దీన్ని బంధువులు ఎవరు రాకపోతే ఆ బాడీ పరిస్థితి ఏంటి? దాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంతకాలం మనం ప్రిజర్వ్ చేయగలమో అంతకాలం ప్రిజర్వ్ చేస్తాం సార్. సో తర్వాత సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ సో అందరికీ వాళ్ళు సమాచారం ఇస్తారు మన అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఎవరు ఆ బాడీని క్లెయిమ్ చేయకపోతే సామాన్యంగా జరగదని అనుకుంటున్నాము. ఒకవేళ ఏమి అట్లా కూడా ఆలోచించి చేయలేకపోతే కొంత నిర్దిష్ట కాలం వెయిట్ చేసి తర్వాత దాన్ని మనము మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా మనం దాన్ని పూడ్చిపెట్టడమేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి సాయి సుధీర్ గారు చెప్తోంది. మొత్తానికైతే ఈ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించి ఈ నమూనాలు సాధ్యమైన తొందరగా వస్తాయని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలులోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.